నేటి నుంచి 2 రోజుల పాటు పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. రాష్ట్రపతి రాక సందర్భంగా నిర్వహించే స్వాగత కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. రేపు సముద్ర తీరంలో జరిగే ఐఎఫ్ఆర్ కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా పవన్ హాజరు కానున్నారు. నౌకాదళ విన్యాసాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రధాన ఆకర్షగా ఉండనున్నాయి. పర్యటనలో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమావేశమయ్యే అవకాశం ఉంది. ప్రముఖుల రాక దృష్ట్యా విశాఖలో పోలీసుల భద్రత కట్టుదిట్టం చేయగా ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. నిర్మల్ మున్సిపల్ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. మున్సిపల్ చైర్పర్సన్గా అప్పల కావ్య, వైస్ చైర్మన్గా ఆమె భర్త అప్పల గణేష్ చక్రవర్తి ఏకగ్రీవంగా ఎన్నికై అరుదైన రికార్డు సృష్టించారు. ఒకే మున్సిపాలిటీలో భార్యాభర్తలు చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను ఏకకాలంలో చేపట్టడం రాష్ట్రంలో ఇదే తొలిసారి కావడం విశేషం. పట్టణ అభివృద్ధినే లక్ష్యంగా ముందుకు సాగుతామని అప్పల దంపతులు తెలిపారు. గతంలో కూడా అప్పల కుటుంబ సభ్యులు మున్సిపల్ చైర్మన్లుగా సేవలందించిన అనుభవంతో నిర్మల్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు. కర్నూలు జిల్లా కొడుమూరు పట్టణంలో పోలీసులు తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అనుమానిత వ్యక్తుల ఇళ్లలో సోదాలు చేపట్టిన పోలీసులు సరైన పత్రాలు లేని 1 కారు, 5 మోటార్ సైకిళ్లు, 22 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్డన్ సెర్చ్లో పోలీసులు భారీగా పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా మదన్పల్లిలో అదృశ్యమైన బాలిక కేసు విషాదాంతమైంది. నేరుగట్టువారిపల్లిలోని కాట్లపల్లి రోడ్డులో నివసిస్తున్న చేనేత కార్మికుడు గోపీనాథ్ కుమార్తె రిషిక ప్రియ అదృశ్యమైంది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బాలికను ఓ వ్యక్తి హత్య చేసి డ్రమ్ములో దాచినట్లు గుర్తించారు. జిల్లా ఎస్పీ ధీరజ్, డీఎస్పీ మహేంద్ర సూచనల మేరకు సిఐ మహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టి కేసు ఛేదించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు పోలీసులు వెల్లడించాల్సి ఉంది. రాయదుర్గం నియోజకవర్గ పరిధిలో 10 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు. పట్టణంలోని పలు వార్డుల్లో నిర్మించిన సీసీ రోడ్లను ఆయన పరిశీలించి నాణ్యతపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఇప్పటికే 7 కోట్ల పనులు పూర్తయ్యాయని, మిగిలిన 3 కోట్ల పనులు త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పట్టణాలు, పల్లెలు అభివృద్ధి బాటలో నడుస్తున్నాయని, రాయదుర్గం పట్టణానికి అదనపు నిధులు తీసుకొచ్చి అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కాలవ శ్రీనివాసులు తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తొర్రూరులో బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు నిర్వహించనున్న ధర్నాకు వెళ్లేందుకు బయలుదేరిన ఆమెను పోలీసులు ఇంటి వద్దనే నిర్బంధించారు. దీంతో జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో వైసీపీ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. తాను ఇచ్చిన 4 హామీల అమలుకు కట్టుబడి ఉన్నానని, మార్కాపురం జిల్లా సాధన ముఖ్యమంత్రి సహకారంతో సాధ్యమైందని తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి, మార్కాపురం చెరువు ట్యాంక్ బండ్ అభివృద్ధి, తర్లపాడు రోడ్డుకు నిధులు మంజూరు వంటి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యమిచ్చారని హర్షం వ్యక్తం చేశారు. అభివృద్ధిపై విమర్శలు చేయకుండా సహకరించాలని ప్రతిపక్షాలకు సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ శివార్లో పెద్ద పులి సంచారం భయాందోళనకు గురిచేసింది. పెద్దలింగాపూర్ రైతులు గురాల మల్లయ్యకు చెందిన 3 ఆవులు, ఓరెం సుధాకర్కు చెందిన 1 ఆవు దూడపై పులి దాడి చేసి హతమార్చింది. రైతులు పొలాలకు వెళ్లగా పశువులు మేడలపై గాయాలతో మృతి చెందినట్లు గుర్తించారు. ఇక సంఘటనా స్థలంలో పులి పాదముద్రలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవలి సిద్దిపేట జిల్లా కోహెడ, చిన్న కోడూరు మండలాల్లో కూడా పులి సంచారం గుర్తించిన నేపథ్యంలో ఇదే పులి దూడ లేక వేరువేరు పులుల అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫారెస్ట్, పోలీసు అధికారుల ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుంటూరు జిల్లా పొన్నూరులో సంచలన చోరీ ఘటన చోటు చేసుకుంది. పొన్నూరు మండలం చింతలపూడి గ్రామంలో పొన్నూరు ఎమ్మెల్యే దూలుపాల నరేంద్ర కుమార్ తల్లి ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇంటి యజమానులు బయటకు వెళ్లిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి బంగారం, వెండి వస్తువులు, ₹1,00,000 నగదు అపహరించినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి క్లోజ్ టీంతో పాటు ప్రత్యేక బృందాలు దర్యాప్తు ప్రారంభించారు. గచ్చిబౌలిలోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం నుంచి 57 లక్షల నగదుతో పరారైన డ్రైవర్ అజిత్ కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. నగదు దొంగలించిన అనంతరం అతడు హైదరాబాద్లోని షాపింగ్ చేసినట్లు విచారణలో బయటపడింది. బేరంగూడలోని జాకీ షోరూంలో షాపింగ్ చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఆ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు అతని కదలికలను ట్రేస్ చేస్తున్నారు. షాపింగ్ తర్వాత అతడు ఎటు వెళ్లాడనే అంశంపై ప్రత్యేక బృందాలు దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. నగరంలోని కీలక ప్రాంతాల్లో అలర్ట్ జారీ చేసి గాలింపు చర్యలను వేగవంతం చేసినట్లు పోలీసులు తెలిపారు.
హైదరాబాద్లో ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల తల్లిదండ్రులను లక్ష్యంగా చేసుకుని నడుస్తున్న కొన్ని థెరపీ సెంటర్లపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. హయత్ నగర్లో పనిచేసిన ఫినాకిల్ థెరపీ సెంటర్ భారీ ఫీజులు వసూలు చేసి అకస్మాత్తుగా బ్రాంచ్ మూసివేయడంతో పలువురు తల్లిదండ్రులు మోసపోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు ఉద్యోగి కిరణ్ తన కుమారుడి చికిత్స కోసం ₹1,00,000 చెల్లించినప్పటికీ ఫీజు చెల్లించిన 2 రోజుల్లోనే సెంటర్ మూసివేసినట్లు తెలిపారు. హెడ్ ఆఫీసును సంప్రదించినా సరైన స్పందన లభించలేదని, డబ్బులు తిరిగి ఇవ్వలేదని చెప్పారు. అధికారులు వెంటనే జోక్యం చేసుకుని న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. సినీ నటి ప్రత్యూష కేసులో నిందితుడు సిద్ధార్థ్ రెడ్డికి సుప్రీంకోర్టులో నిరస ఎదురైంది. హైకోర్టు విధించిన 2 ఏళ్ల జైలు శిక్షపై స్టే ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. 4 వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశిస్తూ హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకునే అవసరం లేదని తేల్చి చెప్పింది. దీంతో సిద్ధార్థ్ రెడ్డికి చట్టపరమైన మార్గాలు దాదాపు ముగిసినట్లుగా భావిస్తున్నారు. ఎమ్మెల్యే ముత్తుమూల అశోక్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్పై హర్షం వ్యక్తం చేశారు. ఓవైపు రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులు, అప్పుల భారంతో ఎదుర్కొంటున్న పరిస్థితుల్లోనూ మరోవైపు ప్రజల సంక్షేమం, అభివృద్ధి అనే 2 కళ్ళ సిద్ధాంతంతో ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉండడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ఇక సీఎం చంద్రబాబు 70 ఏళ్ల వయసులో కూడా తన వ్యక్తిగత ఆరోగ్యాన్ని పక్కన పెట్టి రాష్ట్ర ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర $5,000 స్థాయి నుంచి $4,930కు పడిపోవడం, డాలర్ మార్పిడి విలువలు ప్రభావంతో దేశీయంగా కూడా ధరలు దిగొచ్చాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,530 తగ్గి 1,54,900 వద్ద కొనసాగుతుంది. గత 2 రోజుల్లో మొత్తం 2,840 తగ్గడం విశేషం. 22 క్యారెట్ల బంగారం ధర 1,400 తగ్గి 1,42,000కు చేరింది. బంగారంతో పాటు వెండి ధర కూడా భారీగా పడిపోయి కేజీ వెండి ధర 2,65,000 వద్ద కొనసాగుతుంది. వివాహాలు, శుభకార్యాల సీజన్లో ఈ ధరల తగ్గుదల మహిళా మనులకు శుభవార్తగా మారింది. ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ టీ20 క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయం రాశాడు. టీ20 ఫార్మాట్లో 700 వికెట్లు పడగొట్టిన ప్రపంచంలో తొలి బౌలర్గా నిలిచాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో యూఏఈతో జరిగిన టీ20 ప్రపంచ కప్ మ్యాచ్లో మహమ్మద్ అర్ఫాన్ను హిట్ వికెట్ రూపంలో అవుట్ చేసి ఈ మైలురాయిని అందుకున్నాడు. 2015లో కెరీర్ ప్రారంభించిన రషీద్ భారత, యూఏఈ, ఆస్ట్రేలియాతో 100కి పైగా వికెట్లు తీసిన అతడు ఆసియాలోని 400 పైగా వికెట్లు సాధించడం విశేషం.